రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా కొందరిని తీసుకునేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కేబినెట్లో 25 మందికి స్థానం ఉండగా ఒక సీటు ఖాళీగా ఉంది. పల్లా శ్రీనివాసరావుతో ఆ సీటును భర్తీ చేస్తారని తెలుస్తోంది. పల్లాకు అనుకూలంగా సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పల్లా వంటి సానుకూల నాయకుడిని మంత్రివర్గంలో తీసుకునేందుకు సీఎం కూడా ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. పార్టీకి విధేయుడుగా ఉండడమే కాకుండా 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో పల్లా విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న మంత్రులు ఒకరిద్దరిని పక్కన పెట్టి వారి స్థానంలో పల్లా సహా మరొక కీలక నాయకుడికి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. రాజకీయంగా దూకుడు పెంచడంతో పాటు జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అయితే పదవి కావాలని అందరూ అనుకుంటారు. అది కోరుకోని వారు వర్తమాన రాజకీయాలలో ఉంటారా అని కూడా ఆలోచించాలి. ఎప్పుడు మంత్రివర్గంలో మార్పులు జరిగినా విశాఖ జిల్లా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం అయితే సాగుతోంది. అయితే మంత్రి పదవిపై పల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆసక్తిగా ఉన్నాయి. తనకు మంత్రి పదవి కంటే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి మిన్నా అని ఆయన కామెంట్స్ చేశారు. తాను ఈ పదవిలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నానని అన్నారు. ఈ పదవి తనకు ఎంతో విలువైనదని కూడా పల్లా శ్రీనివాసరావు అంటున్నారు. అయితే పల్లా వద్దు అని అన్నా ఆయనకు అమాత్య యోగం ఉంటే తప్పకుండా దక్కుతుందని పార్టీ వర్గాలంటున్నాయి. అధినేత హోదాలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.